నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, సెప్టెంబర్ మాసం 2024 సంవత్సరంలో మరి మీనరాశి వారికి మాస ఫలితం ఎలా ఉంటుందో వివరిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. దయచేసి ఒక్క విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఏం చేతనంటే, మీకు బాగా తెలుసు, ఏలినాటి శని మీకు ప్రారంభమైంది, నడుస్తుంది కూడా. మీరు సాధ్యమైనంత వరకు మొట్టమొదట చెప్పాల్సినటువంటి పరిహారం ఏమిటంటే, ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా, లేచిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకుని హనుమాన్ చాలీసా చదవండి. పడుకోబోయే ముందు ఖచ్చితంగా హనుమాన్ చాలీసా చదవండి. శనైశ్వరుడు శాంతించాలంటే హనుమాన్ చాలీసా మాత్రమే ఏకైక పరిహార మార్గం అని మాత్రం మీరు తెలుసుకోవాలండి. అది అర్థం చేసుకోండి. ఆ తర్వాత ఇక మిగతా విషయాల్లో కనుక వస్తే, ఇది నేను చెప్పబోయేది పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఆ తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఇక్కడ ఈ మాసానికి వచ్చేటప్పటికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనవసరమైనటువంటి ప్రయాస, అనవసరమైనటువంటి ఖర్చులు ఇవన్నీ కూడా పెరిగిపోయేటువంటి స్థితిగతులు ఏర్పడతాయి. సాధ్యమైనంత వరకు మీ కృషిలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లోపం లేకుండా చూసుకోండి. ఎవరితో దయచేసి విరోధం అనేటువంటిది పడవద్దు. విరోధించినటువంటి పక్షంలో మీరు చాలా అగౌరవం పాలవుతారన్న విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఒక ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి జామీను సంతకాలు అంటే సెక్యూరిటీ సంతకాలు పెట్టకండి. కోర్టు చిక్కుల్లో మీరు ఇరుక్కునేటువంటి ప్రమాదం ఉంటుంది రాబోయే కాలంలో. 29 మార్చి 2025 మాత్రం మీ ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది కుంభరాశి వాళ్ళకి. ఎంచేతంటే శనైశ్వరుడు మీనరాశిలోకి ప్రవేశించినప్పుడు మీకు మరి ఖచ్చితంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో మీ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి. హనుమాన్ చాలీసా మీకు శ్రీరామ రక్షగా నిలుస్తుందని మళ్ళీ చెప్తున్నాను. మరో విషయం ఏంటంటే, విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు ఇప్పుడే మీ ప్రయత్నాలు గట్టిగా సాగించండి. వెంటనే మీరు వెళ్ళటానికే ప్రయత్నం చేయండి. భగవంతుడి వల్ల మీకు వీసా దొరికితే ఉద్యోగం కోసమో విద్య కోసమో ఏదైతేనేమి వెళ్ళేటువంటి అవకాశాలు మీకు లభిస్తాయి. గురువు యొక్క దీనివల్ల లాభం, గురువు యొక్క క్షేమమైనటువంటి కారణం వల్ల మీరు ఖచ్చితంగా బాగుండేటువంటి అవకాశం ఉంటాయి. గృహ వాతావరణం బాగానే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఏ గొడవ రాకుండా చూసుకోండి. మరో విషయం, ఇంట్లో దంపతుల మధ్యన ఏ చిక్కులు రాకుండా చూసుకోండి. కోపము, మరి ఉద్రేకము, మరి ఇలాంటివన్నీ కూడా, రోషము, ఈగో, ఇవన్నీ కనుక మీరు ప్రకటించినటువంటి పక్షంలో ఆ యొక్క ప్రేమ, అభిమానము, ఇవన్నీ కూడా ఆ సున్నితమైనటువంటి విషయాలు అవన్నీ కూడా దెబ్బతీసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అటు చిన్నపిల్లలు కానీ అటు పెద్దలు కానీ చాలా డిస్టర్బ్ అయ్యేటువంటి స్థితిగతులు గృహంలో ఏర్పడి అశాంతిమయమైపోతుందని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. తర్వాత మూడో విషయం ఏంటంటే, వివాహాలు కానటువంటి వాళ్ళు ఉంటారు. మీరు తప్పకుండా మీ ప్రయత్నాలు సాగించండి. శనైశ్వరుడు వివాహాలు చేస్తాడు కాబట్టి మీరు ప్రయత్నాలు సాగించినట్టయితే కావలసినటువంటి విధంగా తప్పకుండా మీకు సంబంధాలు కూడా దొరుకుతాయి. ఖచ్చితంగా మీరు వివాహాలకు కూడా వెళ్ళిపోవచ్చు, వివాహాలు కూడా జరిగిపోతాయి. శనైశ్వరుడు వక్రస్థితిలో ఉన్నాడు. ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు ప్రారంభించండి. మరో విషయం, ప్లాట్ కొనుక్కోవాలన్నా, ఇల్లు కొనుక్కోవాలన్నా, వాహనం కొనుక్కోవాలన్నా సాధ్యమైనంత వరకు ఇప్పుడే కొనేసుకోండి. మార్చి లోపు కొనుక్కోవడానికే ప్రయత్నించండి. అప్పులు మాత్రం మితిమీరి చేయకండి. తర్వాతి కాలంలో ఇబ్బంది పాలవుతారు అన్నటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. మరో విషయం ఏమిటంటే, దూర ప్రయాణాలు కనుక చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. క్రిమికీటకాదుల బారిన పడకుండా, అనవసరంగా రోగాలు, రొప్పులు మీకు కలగకుండా మీరు జాగ్రత్త పడాల్సిందే, తప్పదు మీకు. తర్వాత ఏదైనా శుభకార్యాల్లో పాల్గొన్నప్పుడు రాజకీయాల గురించో వేరే ఇతరత్ర పనికిరానటువంటి విషయాల్లో తలదూర్చి మీరు కనుక వాద వివాదాలకి దిగినట్టయితే మీరు అగౌరవపడేటువంటి పరిస్థితులు మీకు ఏర్పడవచ్చు. మరి కొత్తగా ఏదైనా వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటే భాగస్వాములు ఎవరైనా కలిస్తే చాలా జాగ్రత్తగా ఉండండి, లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయన్న మాత్రం మీరు అర్థం చేసుకోవచ్చు. పుణ్య క్షేత్రాలను మీరు దర్శించండి దయచేసి. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది, క్షేమకరంగా ఉంటుంది. ఈ రకంగా ఏదో ఒక రకంగా ఈ మాసం అంతా ఎలాంటి విరోధాలు లేకుండా, ముఖ్యంగా మరి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మధ్య గొడవలు రాకుండా మీరు చూసుకోండి. తల్లిదండ్రులను గౌరవించండి. ఆ రకంగా మీరు నడిచినట్టయితే తప్పకుండా శనైశ్వరుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీ రాశి వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. తెలిసింది కదండి. సెలవు. మరి ఉంటాను. నమస్కారం.